ఎలా ఉంది? రాత్రి దింస, ఈవినింగ్ దింస కావాలా? మరి అందరూ వెళ్ళిపోతే ఈవినింగ్ అవగానే మీరు తొందరగా వెళ్ళిపోతున్నారు. ఈరోజు 9 గంటల వరకు ఎవరు కదలొద్దు. 9 వరకు మధ్య మధ్యలో సన్మానాలు, మధ్య మధ్యలో పాటలు, ప్రోగ్రాంలు చూద్దాం. మీ అందరికీ ఎంతమంది ఉన్నా నేను ఒక 2-3 మాటలు మాట్లాడాలనుకుంటున్నా. ప్రకృతి వ్యాలీ 2011లో ప్రారంభించాం. ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినప్పుడు ఒక 136 ఎకరాలు అగ్రిమెంట్ అయ్యాం. చాలా డబ్బు వెచ్చించాం. అది 2011లో ఇక్కడ విశాఖపట్నంలో ధ్యాన మహాచక్రం జరుగుతున్నప్పుడు ఆ సమయానికి ఒక పిరమిడ్ కొన్ని కట్టాలి అనే లక్ష్యంతో ఒక కాంట్రాక్టర్కి పెద్ద అమౌంట్ ఇచ్చాం. ఆ టైంకి నువ్వు పూర్తి చేయాలి అని, మొబిలైజేషన్ అడ్వాన్స్. ఆ టైంకి ఆయన పూర్తి చేయకుండా ఇప్పటి వరకు నాకు కనబడకుండా పారిపోయాడు. ఇప్పటికీ నాకు దొరకలేదు. క్లాప్స్ కొట్టద్దు. ఆయన దగ్గర ఇంకా చాలా డబ్బు ఉండిపోయింది. ఆయన ఏమయ్యాడో మాయమైపోయాడు. సరే, 2011 సరిగా ధ్యాన మహాచక్రాకు ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను హాస్పిటలైజ్ అయ్యాను. మొత్తం మీద వచ్చాము ఏదో దాన్ని పూర్తి చేయడానికి. 2012 మేలో ఇక్కడ ఈ పిరమిడ్స్ కట్టాం. ఫస్ట్ కట్టి మే 21వ తేదీన పత్రిజీతోటి ఇక్కడ ఓపెనింగ్ చేయించాం. పత్రిజీ వచ్చారు, ఎంతోమంది వచ్చారు. ఆ పిరమిడ్స్ ఓపెన్ చేయించాం. 22వ తారీఖు నేను 21 పత్రిజీతో పాటు వెళ్ళిపోయాను. 22వ తారీఖున ఇక్కడ ఇంకా వాళ్ళంతా ఉన్నారు. ఎవరు ఆ కాంట్రాక్టర్స్ ఎవరో వేరే వాళ్ళని పెట్టాం. ఆ కాంట్రాక్టర్స్ టీము ఒక 200-300 మంది వర్కర్స్, ఈ ట్రైబ్స్ అందరూ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఆ రోజు ఒక పిచ్చివాడు ఎవరో వచ్చాడట. వాడు ఇక్కడ ఒక రూమర్ ఉంటుంది ఈ ట్రైబ్స్లో, పిల్లలు ఎత్తిపోయేవాడని. ఈవెన్ నా మీద కూడా పెట్టారు, ఈ పిల్లల్ని కిడ్నీలు అమ్మేస్తాడట ఇతనని. వీళ్ళు తొందరగా నమ్ముతారు అనుకుంటా. మరి బహుశా అలాంటి రూమర్ ఎలా క్రియేట్ చేశారో. ఆ పిచ్చివాడు ఇక్కడ తిరుగుతుంటే వాడిని కొట్టి పొమ్మన్నారు. వాడు మళ్ళీ నైట్ 11కి వచ్చి అక్కడ ఎవరో లేడీస్, ఈ వర్కర్స్ లేడీస్ స్నానం చేస్తున్నారు ఉన్నాడట. ఉంటే వాడిని పట్టుకుని వాడిని కొట్టేశారు. అప్పుడు ఇంకా ఇక్కడ కాదు, ఆ పక్క సైట్లో కట్టి అని కొట్టారట. కొడితే వాళ్ళు ఏదో విడిపించి ఆ ట్రైబ్స్కి అప్పు చెప్తే వాళ్ళు కొండ మీదకి తీసుకెళ్ళి చంపేశారు వాడిని. ఎవరు పిచ్చివాడు వాడు. నువ్వు పిల్లలు ఎత్తిపోయేవాడు అంటే నవ్వేవాడట. మీరు ముఠాగా వచ్చారంటే అవునని మాట్లాడ్డు, బరువుపోవాడట. 10 మంది అంటే అని వాడట, 12 మంది అంటే అని వాడట, 100 మంది అంటే అని వాడట. వాడిని చంపేశారు. అయితే ఒక 5-6 నెలలు ఇక్కడికి ఏ వర్క్ మొదలవలేదు. టీవీలో వచ్చింది, ప్రకృతి వ్యాలీ క్యాంటీన్ మేనేజరు ఎవరిని హత్య చేశాడు అని. నాకు సిఐ గారు ఫోన్ చేశారు, అయ్యా పలానా ఆయన ఎవరో హత్యలో ఉన్నాడు, మీకేమైనా తెలుసా అతను. సరే, అదేదో జరిగింది, లీగల్గా జరిగింది, ఏదో జరిగింది. ఆ కాంట్రాక్టర్ సంబంధించిన వాళ్ళు ఒక ఆయన ఇంకొక ఆయన ఎవరి మీద కేసులు వచ్చినాయో ఏదో జరిగినాయి. మనకి ఏమీ మన పాత్ర లేదు కాబట్టి మన విషయంలో మనకి ఆ ఇబ్బంది రాలేదు. కానీ ఒక 5-6 నెలలు ఇది ఆగింది. రెండవసారి అయిపోయింది. 2012 జరిగింది. 2013లో నేను ఏదైతే ఇక్కడ నన్ను నమ్మి వచ్చారో వాళ్ళందరికీ కట్టేసి ఇవ్వాలి, అది నా బాధ్యత. 2012లో మీడియాలో చూసి నాకు తోటి ఉన్న పార్ట్నర్స్ మాయమైపోయారు. రకరకాల ప్రాబ్లమ్స్ పెట్టారు. నాకు కట్టిన వాళ్ళు కూడా కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేశారు, మేము మీడియాకి వెళ్ళిపోతాం అని. అప్పుడే ఒక ఛానల్లో మన గురించి చెడుగా చెప్తున్నారు. అప్పుడు మళ్ళీ తడువుకొని ఉన్నదంతా ఎక్కడో దగ్గర తెచ్చుకొని ఇంకోటి చేసో
ఆ భయపెట్టిన వాళ్ళను, బాధ పెట్టిన వాళ్ళను వాళ్ళకి తిరిగి ఇచ్చాం. ఏదో జరిగింది. ప్రతిసారి ఇబ్బందులు వస్తున్నా, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నా ఒకే ఒక మాట ఇస్తున్నా. నన్ను నమ్మి ఎవరైతే ఇక్కడ 136 మంది కస్టమర్స్ ఉన్నారు, నాకు 136 మంది స్థలాలు తీసుకున్న వాళ్ళు కానీ, బిల్డింగ్స్ తీసుకున్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఇచ్చే వరకు ఈ ప్రాణాన్ని విడిచిపెట్టను, వాళ్ళకి కట్టి తీరుతాను. చాలామంది అంటున్నారట, మళ్ళీ రాజుగారు ఇంకో స్కీమ్ మీద పెట్టారు, ఏవో మళ్ళీ కాటేజెస్ కడతాం, వచ్చే వాళ్ళకి ఇస్తాం మెంబర్షిప్ అని. ఇదివరకు వాళ్ళకి కట్టలేదు కదా అని. ఇదివరకు వాళ్ళకి కట్టలేదని నా కస్టమర్స్ నన్ను అడగట్లే ఎక్కువగా, వాళ్ళకి తెలుసు నేనేంటో. నా దగ్గర ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరికీ నా మీద విశ్వాసం ఉంది. వాళ్ళ మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఏ రోజు, ఇక్కడ ఉన్నారు చాలామంది, వాళ్ళకి నేను బిల్డింగ్ కూడా ఇవ్వలేదు. బిల్డింగ్లకి డబ్బులు కట్టిన వాళ్ళు చెట్ల కింద ఉన్నా కూడా, మీరు మీ పని చూసుకొని రాజుగారు, బాధ లేదని మాట్లాడిన వాళ్ళే. గుంటూరు నుంచి కోటేశ్వరరావు గారు అని వచ్చారు, గుంటూరు సొసైటీ ప్రెసిడెంట్. 4 బిల్డింగ్లు తీసుకున్నారు ఆయన. ఆయనకి నేను ఒక గది ఇవ్వలేకపోయాను. కోటేశ్వరరావు గారు కష్టం అన్నాను. ఏ చెట్టు కింద తలదాచుకుని ఆయన కామ్గా వెళ్ళిపోయారు. వాళ్ళెవరూ మాట్లాడడంలే. ఎవరైతే ₹1 కూడా ఈ ప్రకృతి వ్యాలీలో నేను ఎప్పుడు డొనేషన్స్తో కట్టలే. 39 లక్షలు పెట్టి నేను అక్కడ పిరమిడ్ కట్టాను. నేను ఎవరిని రూపాయి అడగలేదు. ఇప్పటి వరకు భత్రిజీ ఎన్నోసార్లు వచ్చారు, మేము ఎవరి దగ్గర డొనేషన్స్ని అడిగి చేయలేదు. నేను మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని కూడా నేను ఇప్పుడు డొనేషన్స్ అడగట్లే. మెంబర్స్ కండి, ప్రకృతి వ్యాలీకి రండి. ప్రతి నెల కనీసం 3 రోజులు మీరు ఉండడానికి మీకు కావాల్సిన వసతి ఏర్పాటు చేస్తాను. మీకు కావాల్సిన ఫుడ్ ఎప్పుడూ ఉంటుంది, ఫుడ్ అందరికీ ఎప్పుడూ ఉంటుంది, మీకు ఉంటుంది. మీరందరూ మెంబర్స్ కండి. మనం దీన్ని బలోపేతం చేద్దాం. 1,00,000 మందితో మళ్ళీ ధ్యాన మహాచక్రం జరిగి తీరాలి. 1,00,000 మంది కేవలం గుడారాల్లోనూ, ఈ అద్దె టెంట్ల్లోనూ కాదు. ఈ టెంట్ హౌస్కి సుమారు ₹19.5 లక్షలు ఆ సప్లై కంపెనీ అని బిల్లు ఇచ్చాడు. 19.5 లక్షలు చెప్తారు. ఒక 5-6 లక్షలు కట్టేయండి సరదాగా, తప్పకుండా సార్. ఈ ఆర్టిఫిషియల్ ఏమీ ఉండకూడదు ఇక్కడ. తప్పనిసరిగా ఎక్కడైతే మనం చిన్న చిన్న హట్స్ వేసామో అక్కడ, ఇప్పుడే పొద్దుటే డాక్టర్ రవివర్మ గారితో నేను డిస్కస్ చేశాను, వంశీతో మాట్లాడాను, నందప్రసాద్ గారితో మాట్లాడాను. ఆరవెల్లి ఎకో ఫ్రెండ్లీ ఆ బ్రిక్తో చక్కగా, గురువుగారు కూడా నన్ను అడిగారు, ఇలాగ చెయ్యి, అన్నీ ఇలా కట్టేద్దామని. రెల్లిగడ్డతోటో ఆ బ్రిక్తోటో ఒక చక్కటి వసతి ఏర్పాట్లు. మళ్ళీ సంవత్సరం వచ్చే వాళ్ళకి టెంటుల్లో పడుకునే పరిస్థితి ఎక్కువ మందికి రాకూడదు, అందరికీ ఇవ్వలేకపోయినా ఎక్కువ మంది కాటేజెస్లో ఉండేలాగా ఏర్పాటు చేయాలి. మీరందరూ మెంబర్స్ కావాలి అని మీ అందరినీ విన్నపం చేస్తున్నా. మీరందరూ ప్రకృతి వ్యాలీ కుటుంబ సభ్యులు కండి, మెంబర్స్ కండి. ఇక్కడ నిత్యం మీరందరూ రావాలి, ప్రతి నెల రావాలి. నెలలో 3 రోజులు, 27 రోజులు మీ ఊరిలోనే ఉండండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ. 3 రోజులు మాత్రం మీరు ప్రకృతి వ్యాలీకి వచ్చేయండి దయచేసి అందరూ. పౌర్ణమి కంపల్సరీగా రండి. ఎన్నో వర్క్షాప్స్ చేసుకుందాం. ఎంతో మహా అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ. నేచర్ అన్నిటిని ఎంత చేస్తుందో. ఇప్పుడు వంశీ అంటున్నారు, ఏం జరిగింది, సూపర్ సక్సెస్ అయిందా లేదా ఈ ప్రోగ్రాం చెప్పండి. ఈ జేబులు ఇప్పుడు ఎలాగ ఉన్నాయో మొదలుపెట్టినప్పుడు అంతే, అర్థమైందా. ఇక్కడ ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు జేబు నిండా డబ్బుతో, బుర్ర నిండా ప్లానులతో చేయలేదు, హృదయం నిండా ఒకే ఒక ఫీలింగ్తో, ఒకే ఒక్క ఫీలింగ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతృప్తిగా నిండు మనస్సుతో దీవించి వెళ్ళాలి. ఈ ప్రకృతి వ్యాలీ వాళ్ళది అని వాళ్ళు హాయిగా వెళ్ళాలి అనే ఒకే ఒక్క ఫీలింగ్తో. ఏ మీటింగ్లు పెట్టలేదు. నందప్రసాద్ గారు మీటింగ్, ఒకసారి వైజాగ్ రా మీటింగ్ ఉంది అంటే, నంద దయచేసి మీటింగ్లు వద్దు, ఇంకా నన్ను వదిలేయి, నేను ఇక్కడ ఏదో పని చేసుకుంటాను. కమిటీలు మీటింగుల మీద నేను దృష్టి పెట్టలేదు. డబ్బులు ఎలా వస్తాయి దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. కిందకి వెళ్తుంటే వాళ్ళందరూ నా కూడా తిరుగుతున్నారు.
తిరుగుతుంటే అంటున్నారు అందరూ, గురువుగారు చెప్పండి. గురువుగారి మీద కూడా బరువు పెట్టడం ఇష్టం లేదు. మీ మీద బరువు తెలుసుకోలేదు, గురువుగారి మీద బరువు పెట్టను. గురువుగారు చెప్తే ఒక 5-10 ఎవరైనా ఇవ్వండి అని చెప్తారు, ప్రశ్నే లేదు. పత్రిజీ గారి నోటీస్కి కూడా వెళ్ళడానికి వీరలేదు. కానీ మీ అందరికీ నా విజ్ఞప్తి, మీరు మెంబర్స్ కండి, మీరు ఇందులో భాగస్థులు కండి. అది ఎలాగో మళ్ళీ ఒకసారి వివరంగా డాక్టర్ గారు, రవివర్మ గారు, నందప్రసాద్ గారు, వంశీ గారు ఏం చేయాలో మీకు మార్గదర్శనం చేస్తారు. మనందరం కలిసి ఏదైతే పత్రిజీ కోరారో, ఏదైతే ఇక్కడ జరగాలో, ఏదైతే నిర్ణయించబడిందో అది చేద్దాం. ఇంకొక పెద్ద అడ్డంకి వచ్చింది. ఈ ల్యాండ్, ఇది జమీందారు గారి దగ్గర కొన్న ల్యాండ్. ఈ ల్యాండ్కి రెవెన్యూ ఒక లిటిగేషన్ వచ్చింది, దాని మీద ఎన్నో జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ నేను గవర్నమెంట్కి డబ్బు ఇచ్చి మళ్ళీ కొనుక్కున్నాను. మళ్ళీ కొనుక్కోవడానికి కావాల్సిన ఏర్పాటు చేశాను. ఆల్రెడీ నేను డబ్బు పే చేసి కొనుక్కున్నాను. ప్రభుత్వంతో పోరాటాలు మళ్ళీ గొడవలు కాకుండా ఒక ప్రత్యేకమైన ఒక జీవో తెచ్చుకుని దానికి కావాల్సిన పని ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నాం. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రకృతి వ్యాలీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఒక మహా అద్భుతం చేయడం కోసం ఆవిర్భవించింది. అది జరిగే తీరుతుంది. ఇక్కడ 500 × 500 పిరమిడ్ వచ్చి తీరుతుంది. అదేదో పెద్ద ఘనకార్యం అని కూడా నేను అనుకోను. అది చాలా మామూలుగానే జరుగుతుంది. ఎవరి నుంచి డొనేషన్ లేకుండా 500 × 500 పిరమిడ్ ఇక్కడ నిర్మాణం అవుద్ది. ఇది ఎలాగని మీరు అందరూ అనుకోవచ్చు. నేను ఓ రోజు ఏదో మీటింగ్లో, ఇప్పుడు కాదు, నేను 6 years బ్యాక్ మాట్లాడుతుంటే ఏటీఎం మిషన్ని కనిపెట్టిన ఆయన ఇద్దరిలో ఒకరు ప్రొఫెసర్ సిద్ధాంతి, ఆయన పేరు IITN డాక్టర్ రఘునాథరావు గారని రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నారు. ఆయన క్లాస్మేట్. ఆయన ఏదో మీటింగ్కి ఆయన వచ్చారు. పిరమిడ్ల గురించి మాట్లాడుకుంటే ఇలాగ ప్రకృతి వ్యాలీలో 500 × 500 పిరమిడ్ కట్టమన్నారు పత్రిజీ అని నేను మాట్లాడుతుంటే ఆయన వచ్చి నన్ను కావలించుకుని, నాయన ఇది చేయడానికి హాలుగా కాదు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. లాస్ వెగాస్లో 450 × 450 పిరమిడ్ ఉంది. అందులోనే అన్నీ ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్లు, జిమ్లు, షాపులు, థియేటర్స్, అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అలాగ నువ్వు చేయొచ్చు, ఎవరి దగ్గర డొనేషన్ లేకుండా. నిన్ను లాస్ వెగాస్ నా ఖర్చులతో తీసుకెళ్తాను, నీకు అన్నీ చూపిస్తాను అన్నారు. అలాగో ఎలాగో ఎవరిని భారం పెట్టకుండా మీ అందరినీ కట్టండి, డొనేషన్ ఇవ్వండి, అన్నదానం, పుణ్యఫలం, రూపాయి ఇవ్వండి, రూపాయి అని మిమ్మల్ని వేధించకుండా, ఎలాగైతే ఈ ఫంక్షన్ని ప్రశాంతంగా మనం చేసుకున్నామో అలాగే 500 × 500 పిరమిడ్ ఇక్కడ నిర్మాణం అవుతుంది. అర్థమవుతుందా? మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు ఏదైనా చేయగలిగితే మెంబర్స్గా జాయిన్ అవ్వండి. మీరు ఏదైనా, మీరు కూడా ఒక భాగస్థులు కావడానికి, మీరు కూడా ఒక ఇటుకని మీరు తీసుకోండి. ప్రకృతి వ్యాలీలో ప్రతి అణువు మీది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ది. ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా ఇక్కడికి వచ్చి భోజనం చేయాలి. నేను ప్రతి షాపుకి చెప్తాను, ప్రతి ఊరోళ్ళకి చెప్పాను, అయ్యా ఈ ప్రాంతంలోకి ఎవరైనా వస్తే ఇక్కడికి భోజనానికి పంపించండి అని. ఇక్కడ ఎప్పుడు అన్నదానం జరగాలి, ఇక్కడ అందరూ వచ్చి భోజనం చేయాలి, మన వాళ్ళు ఉండాలి, అందరూ వచ్చి భోజనం చేయాలి. ఇది దానికోసమే ఉంది. నిత్యం రోజు 1000-2000 మంది ఇక్కడ భోజనం చేయాలి. ఇక్కడ ఎప్పుడు జనం ఉండాలి, ఇక్కడ ఎప్పుడు అందరూ హాయిగా ఉండాలి. మనందరికీ ఎవరికైనా జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఇక్కడికే వచ్చేయాలి. ఇక్కడ హాయిగా ఉంటే ఇంకో ప్రకృతి మాత ఉంది, ఆమె మీ అందరినీ హీల్ చేస్తుంది. పత్రిజీయే ఇక్కడ ప్రకృతి మాత విగ్రహం పెట్టిన ఆయన అని చెప్పారు. గిరిజరాజన్ గారికి ప్రకృతి మాత కనిపించింది, నేను ఈ ఏరియానంతటిని నేనే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, నేనే చూస్తున్నానని. ఈ మధ్యన మా పాప అంది, నేను ఎప్పుడైనా బాధపడితే ఆవిడ బాధపడుతుంది, నేను ఆనందంగా ఉంటే ఆవిడ ఆనందంగా ఉంది. డాడీ మీరు ఎప్పుడు బాధపడకండి, ప్రకృతి మాత బాధపడుతుంది మీరు బాధపడితే. మిమ్మల్ని ఇక్కడి నుంచి గంటేలని ఎవరైనా చూస్తే ఆవిడ బాధపడుతుంది. అర్థమైందా తల్లి? అంచేత ప్రకృతి మాత ఆశీస్సులతో ఈ ప్రోగ్రాం విజయవంతమైంది. ప్రకృతి మాత ఆశీస్సులతో
ఇక్కడ ఎవరైతే రూపాయి పెట్టారో వాళ్ళకి పదింతలు వచ్చి తీరుతుంది. ఈ జగపతిరాజుని నమ్మి ఎవరైతే కట్టారో వాళ్ళందరికీ ఏ రకమైన లోటు రాదు. తటవతి రాఘవరావు గారు అన్నారు, పిచ్చివాళ్ళు కొనుక్కున్నాం అనుకుంటున్నారు, ఎంత అదృష్టవంతులో. 4 రోజులు లేట్ అయిందేమో. కేవలం 2,70,000 రూపాయలకి నేను అది కట్టించాను. 3,24,000 రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చాను. నాకు వాళ్ళు కట్టింది 2,70,000. ఎవరి సొమ్ము ఇక్కడ దుర్వినియోగం కాదు. దయచేసి వేరే సక్సెస్ అయింది కదా, చాలామంది చాలా రాళ్ళు మాట్లాడతారు. అందుకోసం నేను ఈరోజు ఈ మాట మాట్లాడవలసి వచ్చింది. ఈ ప్రోగ్రాం ఊహించినంత అద్భుతంగా సక్సెస్ అయింది. ప్రకృతి మాత ఆశీస్సుల వల్ల, రవివరం గారు సహకారం వల్ల, వంశీ నందప్రసాద్ గారు, పత్రిజీ సహకారం ఎప్పుడూ ఉంది వల్ల, మీ అందరి వల్ల, అంత అద్భుతంగా చేసే వంట వాళ్ళు దొరకడం వల్ల, చక్కగా వడ్డించే రిషి ఆ బృందం దొరకడం వల్ల, ఇవన్నీ అందరూ అన్ని రకాల సహకారాలు చేయడం వల్ల ఈ ప్రోగ్రాం ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతమైంది. నాకు సంతృప్తి పూర్తిగా ఉంది. ఎంచేదంటే నన్ను ఎవరు తిట్టడం లేదు, ఎవరు కనిపించినా నాకు ఆశీర్వదిస్తున్నారు. అంటే ఇది విజయవంతమైంది. ఈ స్ఫూర్తితో 24 గంటలు నేను ఇక్కడే ఉంటాను. 11వ తారీఖు ప్రోగ్రామ్ అయిన తర్వాత 12, 13, 14 మా పెద్ద పాప హైదరాబాద్లో ఉంది. ఒకసారి వెళ్ళి చూసి వచ్చేస్తాను. తను ఇక్కడికి వచ్చిన తర్వాతే ప్రకృతి మాత బ్లెస్సింగ్స్ వల్ల తను తల్లి కాబోతుంది. అందుకని ఆ అమ్మాయిని చూసి వచ్చేస్తాను. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి కదలను పూర్తి అయ్యే వరకు. దయచేసి అందరూ సహకరించాలి, అందరూ మెంబర్స్ కావాలని కోరుకుంటూ. నందప్రసాద్ గారు. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, మొండి మొగుడు అదే చెప్తే వెండు కొడితే ఏడుస్తాడని. నేను అనలేదు, మీ అమ్మాయి గిలితే ఏడుస్తాడు. ఆధ్యాత్మికతలో ఆల్కెమీ రసవాదం జరిగిన తర్వాత ఆ మనిషి మారిపోతున్నప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీస్ కాదు, డిఫరెంట్ పర్సనాలిటీస్ వచ్చేస్తుంటాయి. వంశీ గారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. అందులోకి కొండంత ఆత్మాభిమానం ఉన్నోళ్ళతోని మరీ ప్రమాదం. ఇదే మాట శని ఆదివారాల నుంచి చెప్పండి ముర్రు అని ఈ చెవులో ఆ చెవులో నేను చెప్తూనే ఉన్నా. ఇది చెప్పండి ఇప్పుడు అవసరమంటే అక్కర్లేనంత తర్వాత చెప్దామంటాడు. ఇప్పుడేమో అందరూ వెళ్ళిపోయారు, కుర్చీలు ఉన్నాయి. ఈ ఇప్పుడున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఇదంతా చెప్పిన తర్వాత ఒక 100 రూపాయలు ఇస్తే మేము ఇంటికి వెళ్ళిపోతాం అన్నట్టు ఉన్నారు వీళ్ళు. ఇక్కడ ఇంకా షాపింగ్లు, జంతికలు, మాళ్ళు గీళ్ళు లేవుకొని ఉంటే అవి కూడా కొనేసి ఉద్దరేపటికి. కానీ మీలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు సార్, అందుకే ఆ ధైర్యంతోనే చెప్తున్నాం. కానీ వారి ప్రతి మాట వారి హృదయంలో నుంచి వచ్చింది. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. నాకేమనిపిస్తుంది అంటే ఆయన చూసినప్పుడు ఈజ్ నౌ లివింగ్, జస్ట్ నౌ హీజ్ వాకిన్. ఇంచేపు రామ్తా వాకిన్ అయి ఉన్నాడు స్టేజ్ మీద. జస్ట్ నౌ హీజ్ వాకిన్ శ్రమన్ హూ బిఫోర్ బుద్ధ, హూ బిఫోర్ మాంక్. ఎవరైతే బుద్ధుడికి ముందు జస్ట్ నెక్స్ట్ స్టెప్ వేస్తే బుద్ధుడు అయిపోతాడు, నెక్స్ట్ స్టెప్ వేస్తే మాంక్ అయిపోతాడు. ఆ ముందు స్టెప్లో ఉన్నప్పుడు శ్రమన్ అంటారు అన్ని. శ్రమన్ అలా ఉంది. దీన్ని ఇప్పుడు పత్రిక చెప్పారు, ఇంత ఎత్తుకోమని ఎవరు చెప్పారు నీకు అని. అందరూ వారించారు. రాజుగారు కరోనా పక్క, ఇదో పక్క. ఏమాత్రాన మిగుల్చుకోవాలన్న ఆలోచన ఉంటే భోజనాలు అంత వద్దు, ఇంకా తగ్గించండి అంటారు అందరూ. కానీ ఈయన రోజు రోజుకి వెళ్ళి వాళ్ళకి భయపెడుతున్నాడు, ఇంకొక 2 పెంచుతారా పెంచరా అని.
అంటే అక్కడ ఖర్చు అయిపోతుందా లేదు, వచ్చిన వాళ్ళు హాయిగా ఉండాలి. ఇలా సలేస్తుంది, టెంటలు తెప్పిస్తూనే ఉన్నాం. అది ఎంత అవుతుంది ఏమవుతుంది కూడా ఆలోచన లేదు. ఈరోజు వరకు ఇంత పెద్ద కార్యక్రమంలో మామూలుగా మాకు తెలుసు కదా, ఒక కార్యక్రమం చేస్తే ఒక కమిటీ ఉంటారు, అందులో ప్రతి విభాగానికి ఇంకొక కమిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షంట్స్, ఈ టెడ్స్, ఈ షంట్స్, చైర్స్, ఇది పెద్ద వ్యవహారం. ఇది వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు కూర్చొని ఒక 2 రోజులు కూర్చొని వాళ్ళు ₹1 పెంచుతారు, వీళ్ళు ₹1 తగ్గిస్తారు, మొత్తానికి లాగి ఎక్కడో దగ్గర కట్ అవుతారు. ఈయన బిజాపూర్ మహారాజులా చెప్పాడు ఆయనకి, అయ్యా మీరు తీసుకురండి, నలుగురికి ఎంత వేస్తున్నారో అంతే వేసేయండి, ఇచ్చేద్దామని చెప్తా. అంటే ఒకవేళ మిగిల్చుకోవాలి అనుకుంటే మనం బేరాలు ఆడతాం. పని అద్భుతంగా జరగాలన్నప్పుడు ఇది ఉండదు. సో ఏదేమైనా ఈ 10 రోజుల ప్రోగ్రాం పిఎస్ఎస్ఎం చరిత్రలోనే ఈ ప్రకృతిలో ఇంత అద్భుతంగా జరగడం అనేది దీనికి వెలకట్టలేము. సరే మన దగ్గర డబ్బు ఉందా లేదా, మనకి ఎంత వచ్చింది రాలేదు, ఇదంతా పక్కన పెడదాం. దీనికైతే వెలకట్టలేము. ఎవరెవరో ఎక్కడెక్కడో కళాకారులు ఆయన నెంబర్ దొరక్క మనం బతికాం, కానీ లేకపోతే స్వర్గంలో ఉన్న శ్రీదేవిని కూడా పిలిచేసేవాడు, వచ్చామని వచ్చాయని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఫోన్ చేస్తే కూడా నెంబర్లు దొరకలేదు. ఎవరెవరు ఎక్కడ ఫోన్ చేయడం లేదు, మీరు వచ్చేయండి అన్నాడు అంతే. వాళ్ళు ఎంత ఏమిటి అనలేదు. మొన్న స్వప్న సరాగాలకి మనమే ఎంత ముఖ్యమూలికి చేస్తున్నాము, అందరూ ఫ్లైట్లలో వచ్చి వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, పత్రిక చెప్పారు చేసేయాలి అంతే. అదేమైనా కానీ సో ఈయనకి అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అన్నట్టు మన రవివర్మ తోడయ్యాడు. ఇంకేముంది, అసలు ఏమీ లేదనుకున్న చోట అంతా సృష్టించారు, ఏమీ లేదు ఇక్కడ అనుకున్న చోట అంతా సృష్టించారు. అంత అద్భుతమైన పని ముందు అందుకే ఇక్కడ అన్నదానం కూడా మహాద్భుతంగా జరిగింది. సాక్షాత్తు ఘటోద్గజులు వారే వచ్చి నిర్వహించారా, పాకలపాటి గురువు గారు వెనకుండి నడిపించారా అన్నంత అద్భుతంగా ఎక్కడి నుంచి వస్తున్నాయో అసలు అన్నీ వండి తేడానికి కూడా అవకాశం లేని ప్రదేశం ఇది. అలాంటిది ఇక్కడ వడలు, బూరెలు, పూనకాలు, పానాలు ఏంటంటారు, పూర్ణాలు, అందులో నెయ్యి, అరటిపళ్ళు, ఎంత అన్నది. మరి ఆహారం అన్నది ఏమైనా చూస్తుంటే ఏమిటి ఆహారం, ఎలా వండుతున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఇవన్నీ ఎవరికి అర్థం అవ్వలేదు. అందరూ మళ్ళీ ఎగ్జాక్ట్గా అత్తారింట్లో కూడా 1 గంట దాటుతుంది పెట్టాలండి, 12కే ఇక్కడ. అలాగే ఆ కమిట్మెంట్ ఉన్న టీం ఉద్దుమర్రో మళ్ళీ బెంచీలు వేయాలంటే కాస్త నిర్వాహకుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ కొంచెం ఆలోచించుకోవాలి, ఇది ఎంత అవుతుందో, వీళ్ళు ఎంత, మళ్ళీ వీళ్ళందరూ ఎంత పెట్టాలో అని. లేదు ప్రకృతి వ్యాలీలో కూర్చొనే భోజనం చెయ్యాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఎంత అద్భుతంగా జరిగింది అన్నది చెప్పనాలో కాదు. అదొక ఎత్తు అయితే చాలా చోట్ల బెంచీలు వేస్తాం, కానీ బెంచీల మీద ఎవరిదాలు వడ్డించుకోవాలి, మళ్ళీ అదంత సులభం కాదు. కానీ 11 రోజులు 33 పూట్లు అలుపు సొలుపు లేకుండా అసలు ఆ వ్యక్తులతో బట్టలు చూస్తే ఆయిలు మన మెను అంతా బట్టల మీద ఉంది. వేసుకుంటున్నారు వాళ్ళు, ఒక 40 మంది టీం. నిజంగా వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. ఎందుకు ఖాళీ లేదు కదా, బ్యాచ్లు వడ్డిస్తూనే ఉన్నాం. అసలు మనం కళ్ళు నమ్మట్లేదు నిజం, అది మన కంటి ముందు. వెయిటింగ్ అన్నదే లేకుండా, తోసుకోవడాలు లేకుండా ఇంతమంది వస్తుంటే, ఇంత వడ్డిస్తూ ఉంటే, ఇక్కడ ఈ ధ్యానం జరగకముందు ఏమేమి జరిగిందో ఈ ప్రాంతంలో ఎవరికీ తెలియదు. కానీ పత్రిజీ చేసిన తర్వాత మాత్రం ఈ ధ్యానము, ఈ అన్నదానము, ఈ వైబ్రేషన్ అన్నది 1,00,000 సంవత్సరాల వరకు ఇక్కడ ఎనర్జీని ఇచ్చేస్తుంది స్వామి, అందులో డౌటే లేదు. ఎంత ధ్యానం జరుగుంటుంది ఎవరైనా చెప్పగలరా? నాకు తెలిసి హిమాలయాల్లో కూడా ఇంతమంది ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేసిన సంఘటనలే లేవు. ఒక్కడెవరో ధ్యానం చేసి ఉండొచ్చు ఎక్కడో. ఇన్ని వేల మంది ప్రకృతి వ్యాలీ ప్రాంగణంలో ఇన్ని గంటల ధ్యానం చూడండి ఎలా ఉందో. ఇన్ని వేల మంది పరవశులు అయిపోయారు, అందరూ ఆత్మ తన్మయత్వం పొందారు అందరూ ప్రతిరోజు ఆ ధ్యానంతో, ఆ సాంగత్యంతో. నాకు తెలిసి గడిచిన 6-7 నెలల తర్వాత పత్రిక గారు ప్రతిరోజు రోజుకు మించి రోజు ఫుల్ ఎనర్జీతో
నవ్విస్తూ 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 కడుపులు చక్కలైపోయినాయి ఒక్కొక్కరికి. కాన్సెప్ట్స్, నో సీరియస్నెస్. అసలు నిన్న విజయనగరం వెళ్ళామన్నమాట, కానీ కాలుగాలిన పిల్లలాగా ఎప్పుడు వెళ్ళిపోతాం దూకుతున్నాడు అనమాట. వాళ్ళు పెసరట్టేస్తే ఆఫ్ తిని ఆఫ్ వదిలేసి పరిగెడుతున్నాడు. నీళ్ళు ఇస్తే సగం తాగిపోయి ఎక్కడికంటే విజయనగరం వెళ్ళిపోవాలి నేను. అదే ప్రకృతి వ్యాలీకి వెళ్ళిపోవాలి. అక్కడ ఎక్కడెక్కడి నుంచి ఫోన్స్ వచ్చాయి, అమెరికా నుంచి, వీటి నుంచి. సార్ ఒక్క నిమిషం, నో 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 నేను అడవికి వెళ్ళిపోవాలి. అంత ఎనర్జీలో అవుతుంది ఇక్కడ, అంత వైబ్రేటింగ్ ఉంది ఇక్కడ. సార్, ఈ మహాకార్యంలో మేమందరము మీరు యాక్సెప్ట్ చేసినందుకు భాగస్వాములయ్యాం. ఖచ్చితంగా మా అందరి బాధ్యత ఉంది దీన్ని అద్భుతంగా విజయవంతంగా, ఏ ఆర్థిక కష్టము ఏ ఆర్థిక అసౌకర్యము లేకుండా దీన్ని నడిపించాలి, దీన్ని విజయవంతంగా నడిపించాలన్నటువంటి ఉత్సాహం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంతోనే ఏదో మనం అకౌంట్స్ ఏమి బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ ఓబీ గీబీ తీసేసి మీరు అనుకున్నట్టు మీ ఆలోచన ఎలా చేయాలనుకుంటున్నారు, ఏ సహకారం కావాలో చక్కగా పంచుకోండి. అందరితో పాటు మనం ఖచ్చితంగా అనతి కాలంలోనే మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ని ఒక నెల రోజుల్లోనే దానికి కావాల్సినటువంటి అన్నీ కంప్లీట్ చేద్దాం. మనకేమో లలిత మేడం లాంటి మేడం ఉన్నారు. ఆవిడ అనుభవం ముందు, ఆవిడకున్న పరిచయాల ముందు మన కార్యక్రమం చాలా చిన్నది. సిద్ధార్థ కాలేజ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ని మెయింటైన్ చేశారు ఆవిడ. మనం ఆ అనుభవజ్ఞులందరి ఆలోచనల్ని సహకారాన్ని తప్పకుండా తీసుకుందాం. ఇక్కడ ఒక నంద, ఒక వంశీను, ఒక జగపతిరాజు, ఒక రవివర్మ కాదు, వీళ్ళందరూ అడ్రస్ లేని టికెట్లే. కానీ అది మీ అందరిదిగా భావించి ఆ కార్యక్రమాన్ని స్పష్టంగా కాటేజెస్ ఆర్ టైమ్ షేర్ హోల్డింగ్స్ ఆర్ ప్రకృతి వ్యాలీలో అందరికీ నాకు ఒక గూడు ఉంది, ఇల్లు కాదు ఇక్కడ ఇల్లులు ఏం లేవు, కానీ నాకు ఒక గూడు ఉంది అని తలసిన ప్రతి పక్షికి ప్రతి ఆత్మకి ఇక్కడ గూడు ఇవ్వాలి మనం. నాకు ఒక గూడు ఉంది, అక్కడికి నేను వెళ్తే గుడి అవుతుంది. నేను వచ్చేసిన తర్వాత ఇంకెవరో ధ్యానం చేసుకుంటుంది. గూడు కాదు గుడే, గూడు కాదు ఏమవుతుంది అది గుడే. డిజైన్ ఎకలాజికల్గా వాతావరణ కలుషిత రహితంగా మనం ఏర్పాటు చేయండి. చెప్పండి సార్, వెంటనే దాన్ని పిఎంసి నుంచి ఎలాగైతే మన మహాకరుణ ధ్యాన మహాచక్రాన్ని ప్రకృతి వ్యాలీని ప్రపంచానికి అందించాము. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళకంటే ఉదయం సార్ ఫోన్ చేస్తే మలేషియా నుంచి ఫోన్ వచ్చింది, ప్రకృతి వ్యాలీ సూపర్గా ఉంది సార్, అసలు క్షణం చూస్తున్నామని చెప్పి. మలేషియా నుంచి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఏం వస్తుందని ప్రకృతి వ్యాలీ టీవీ పెట్టి కూర్చుంటున్నారు అక్కడ. ఢిల్లీ నుంచి శాస్త్రి గారు, అలేఖ్య, చెన్నై నుంచి సునీత, వ్యాలీ నుంచి చందు, పిసిఎస్ గారు, శ్రేయన్స్ డాగా, సార్ ప్రకృతి వ్యాలీ చూస్తున్నాం సార్, అమేజింగ్గా ఉంది అంటే ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. ఈ డయాసు ఇది పంపిస్తూ ఉన్నది రోజు, అంటే ఈరోజు కార్యక్రమం రేపు చూస్తున్నారు. అంటే ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నట్టు వాళ్ళు ఇండియాలో ఉన్నట్టు మనం ఒక స్టెప్ ముందుకు ఉన్నాం అనమాట. ప్రపంచం అంతా మనకంటే ఒకరోజు వెనక ఉంది వాళ్ళకి. అది ఇక్కడ సృష్టించాం మనం, వాళ్ళకి తెలియదు అడ్వాన్స్ అయిపోయాం ఒక రోజు ముందుకు మనం అని. ఒకరోజు అడ్వాన్స్ అయిపోయినాం. వాళ్ళంతా ఈరోజు కార్యక్రమం అనుకుంటున్నారు, అది ఎవరు వదలట్లేదు, అంత అద్భుతంగా చూస్తున్నారు. సో మళ్ళీ మనం ఈ ప్రకృతి వ్యాలీ ప్రత్యేకతల్ని, ఈ తాలూకా ప్రాజెక్ట్ని ప్రపంచంలోకి తీసుకెళ్దాం. ఒక యుద్ధ ప్రాతిపదికగా అందరము బాధ్యత తీసుకొని నెల రోజుల్లోనే ఈ ప్రాజెక్టుకి కావాల్సినటువంటి అన్ని వనరులని సమకూర్చుకుందాం. ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు నిజంగా మనల్ని నమ్మి ఇవ్వడము మన పట్ల వాళ్ళకు ఉన్నటువంటి భావన. మనకిచ్చిన సహకరించిన కిరాణా షాప్ వాడి నుంచి, పాల కొట్టు వాడి నుంచి, ఈరోజే చూశాను నేను, ఎప్పుడో నెల రోజులు బిల్లు క్లియర్ చేశారు. అంతే, నెల రోజులు వాళ్ళు నమ్మారు. కిరాణా షాప్ అంటే వాళ్ళ లాభం ఎంత, వాళ్ళ జీవితం ఎంత. నమ్మడం కాదు, ఎవరైనా వెళ్ళి ప్రకృతి వ్యాలీ అంటే ఇచ్చేస్తున్నాడు బాబు ఇవ్వకరా. సో అంటే అంత బిలీఫ్. కాబట్టి అందరూ పెద్ద మనసుతో ముందుకొచ్చి మీ ఆలోచనలను షేర్ చేయండి, మీ అనుభవాన్ని పంచండి, మీ మార్గాన్ని దర్శించండి. ఇది ఇందాక వారు అన్నట్టు పిఎస్ఎస్ఎంలో ఒక మకుటాయమాయమైన
ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దుదాం. ఎందుకంటే పత్రి గారు ఇంకా దీన్ని రోజులు పెంచుతారు కానీ తగ్గించే ఆలోచన ఎక్కడ కనిపించట్లేదు. ఇది 10 నుంచి 12 అవుద్ది, 12 నుంచి 14 అవుద్ది, 14 నుంచి 15 అవుతుంది. అలా ఒక రోజుకి అన్ని రోజులు అయి ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాల్లో అందరూ, అలాగే ఉదయం డాక్టర్ రవివరం గారి మిత్రులు వంశీ గారి సహకారంతో, విజయనగరం వంశీ గారి సహకారంతో ఒక 150 మంది అత్యున్నతమైనటువంటి మార్కెటింగ్ టీం, సుఖీభవ టీం అంతా వచ్చారు ఇక్కడికి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఊరికే రారు మహానుభావులు. వాళ్ళకి ఆ ప్రకృతి పరమాత్మ ఇటు ఎందుకు నడిపించిందో తెలియదు. ఖచ్చితంగా వాళ్ళందరూ దీంట్లో మనసుకు చెయ్యి వేస్తారు. దీన్ని అద్భుతంగా మనం తీర్చిదిద్దుదాం. ఇది అందరి ప్రాజెక్ట్. ప్రకృతి వ్యాలీ అందరి ప్రాజెక్ట్, మనందరి ప్రాజెక్ట్. సో వంశీ గారు. నందా సార్ క్లియర్గా చెప్పారు. ఆసిలిమెట్టు దగ్గర సంపత్ వినాయక్ టెంపుల్ ఉంది. మేము ప్రతి ఏడాది వెళ్ళి సార్ ఈ పేపర్ ఇచ్చి వాళ్ళని ఇన్వైట్ చేసి మీకు తోచింది ఏదైనా ఇవ్వండి అంటే ప్రతిసారి 100 కేజీలు బియ్యం ఇస్తున్నారు ఆయన. సో ఇలాగ ప్రకృతి వ్యాలీ అనేసరికి ఎంతమందో, అలాగే మా సెంటర్లో కూడా చాలా డబ్బు కలెక్ట్ చేసి ఇక్కడ పంపించాం. థ్యాంక్ యూ. ఆశీలమెట్ట వినాయకుడు అంటే విశాఖపట్నం మొత్తానికి ఆశీస్సులు ఇచ్చేవాడు. విశాఖలో ఎవరు ఏం చేయాలన్నా ముందు ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన ఆశీస్సులు మనకు వచ్చాయి. నిన్న సింహాద్రప్పన్న సాక్షాత్ ఇక్కడికి వచ్చాడు. ఒకసారి గట్టిగా చెప్పడం కూడా అంత అద్భుతం అది. అది రావడం అంటే, సింహాద్రప్పన్న అలా రావడం అంటేనే అది గొప్ప పుణ్యం అన్నమాట. నిజానికి ఇప్పటి వరకు ప్రకృతి వ్యాలీలో జరిగిన కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు జరుగుతున్న ఈ మహాకరుణ జానయజ్ఞం ఇంకో ఎత్తు. ఇది స్వయంగా వనదేవత పర్యవేక్షణలో జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఎవరు వస్తున్నారో తెలియట్లా, ఎవరు కనెక్ట్ అవుతున్నారో తెలియట్లా, ఎవరు సహాయం చేస్తున్నారో తెలియట్లా. జోబులో 5 పైసలు లేవు, అలా వెళ్ళిపోతుంది. ఎవరో నడిపిస్తున్నట్టు వెళ్తుంది. ప్రకృతి యొక్క అద్భుత సహకారం, ఎంత సహకారం ఉందో మీకు తెలుసు. ఇక్కడ ఊ అంటే వాన పడుతుంది. అలాంటిది మొదటి రోజు వాన పడింది, అద్భుత సహకారం. అన్నిటికన్నా అద్భుతం ఏంటంటే వాగులు ఎప్పుడు నీళ్లు ఉండవు, అలాంటిది నిండా నీళ్లు ఉన్నాయి. రోజుకు 1000 మంది స్నానాలు చేస్తున్నారు అక్కడ. సో ప్రకృతి మాత యొక్క అద్భుత సహకారంతో, గురువు యొక్క చైతన్యంతో నడుస్తుంది. పత్రికారు ఎందుకు ఇదే కావాలని పట్టుబడతారో చాలామందికి అర్థం కాదు. గురువు యొక్క విజన్ చాలా దూరం ఉంటుంది. మీరు ఎన్ని చెప్పండి, గురువుగారు ఇదే కావాలంటారు. నేను ఇంతకన్నా అద్భుతమైనది ఇంకోటి ఇస్తామన్నా వద్దు, ఇది నాకు ఇదే కావాలంటారు. సో అందుకని ఇప్పుడు ఒక మూమెంట్ వచ్చింది, ఒక అద్భుతం వచ్చింది, ఒక చక్కటి టీము తయారైంది. మరి అందరూ కలిసి దీన్ని ఒక అద్భుతమైన ప్రాజెక్టు రెడీ చేస్తున్నాము. దాని అనౌన్స్మెంట్ అంతా రేపు మార్నింగ్ చేస్తారు. కూర్చొని మెంబర్షిప్ అంతా అనౌన్స్ చేస్తారు. అంటే ఇందాక నందా చెప్పినట్టు ఇది మనం ఎప్పుడు వచ్చినా మనకు ఒక గూడు ఉంది ఇక్కడ, అది సంతోషం. ఈ అడవిలో ఒక ఇల్లు మనకుంది ఇక్కడ, ఎప్పుడైనా రావచ్చు మనం. దానికి ఒక స్కీమ్ తయారు చేస్తున్నారు. నెలలో మీకు ఇన్ని రోజులు ఉంటుంది, ఫ్రీ భోజనము, చక్కగా ఒక హౌస్ ఉంది. 3 రోజులు ముందుగా వాళ్ళకి మెసేజ్ ఇచ్చేసి వచ్చేయచ్చు. దానికి మెంబర్షిప్ పెట్టేసి దానికి ఇంతని పెడతారు. దానిలో మెంబర్షిప్ అయితే ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఇంకా డెవలప్మెంట్ వెళ్తుంది. సో దీని అంతటికి ఒక ప్రణాళిక తయారు చేసి దాని గురించి అనౌన్స్ చేస్తారు రేపంతా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నందా మ్యాక్సిమం సబ్జెక్ట్ అంతా ఇచ్చాడు కాబట్టి మీ అందరూ కూడా మెంబర్షిప్లు తీసుకోవాల్సిందిగా నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి అద్భుతమైన ఇగ్లూస్ తయారు చేయడానికి ఒక అద్భుతమైన ఇగ్లూస్ ప్లాన్ చేస్తున్నారు ఈ చుట్టుపక్కల. అవి మన రవివర్మ గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేట్ క్రియేటర్ కనుక మనం నిశ్చంతగా ముందుకెళ్దాం. అందరి సహకారం రాజుగారు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాజుగారు లేరు ఈసారి, పోయినసారి ఉన్నారో నాకు తెలియదు కానీ ఈసారి అయితే రాజుగారు లేదు, వనదేవత ఉంది, ఆమె నడిపిస్తుంది కార్యక్రమం అంతా. థ్యాంక్ యూ. గో టు నెక్స్ట్ ప్రోగ్రామ్. అలాగే ఈ ప్రాజెక్ట్ పట్ల మరిన్ని వివరాలను మరింత లోతుగా, అసలు ఎందుకు నివాసం ఉండాలి, కొద్ది రోజులను ఎందుకు ఉండాలన్న దాని మీద రవివర్మ గారు ఈరోజు రాత్రి 9 నుంచి 11 గంటల వరకు మన ఎథిరిక్ విలేజ్లో మరింత వివరంగా చెప్తారు. ఫ్రెండ్స్, మన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మేడం జ్యోతిర్మయి మల్లా గారి గజల్స్, ఒకసారి గజల్స్ కార్యక్రమాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. తీసాను. ఈ గజల్స్ అంటే తెలుగు భాషకు ఉన్నటువంటి గొప్ప అందమైనటువంటి
ప్రయాణంలో పద్య భాగాలు ఉన్నాయి, గద్య భాగాలు ఉన్నాయి. అటు ఇటు మధ్యలో సమన్వయం చేసుకుంటూ గజల్స్ ఉంటాయి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఎంతో ఆత్మీయురాలు, మరి ఎంతో మెండైనటువంటి ఆశీర్వచనాలు ఉన్నటువంటి మేడం మల్లా జ్యోతిర్మయ్య గారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. తెలుగులో కవయిత్రిగా మొట్టమొదటిసారిగా గజల్స్ను పాడినటువంటి మహిళగా గుర్తింపు పొందడం వల్ల ఈ మేడంని గజల్స్ మేడం అని, గజల్స్ జ్యోతిర్మయ్య అని మనం వ్యవహారిక భాషలో పిలుచుకుంటాం. మల్లా జ్యోతిర్మయ్య మేడం పేరు. మేడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు ఎక్కడెక్కడైతే ప్రపంచంలో ఉందో అన్ని చోట్ల, ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా జోహన్బర్గ్లోను అన్నిట్లోనూ వారి విశేషమైనటువంటి గజల్స్ని వినిపించారు. గజల్స్ అన్నది ఒక చక్కటి సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రక్రియ. అందుకు గజల్స్ని కొన్ని సందేశాలని ప్రపంచానికి తీసుకెళ్ళడానికి వాగ్గేయకారులు, ముఖ్యంగా ఇటువంటి గజల్స్ కళాకారులు వాడుకుంటుంటారు. మీ అందరికీ తెలుసు గజల్స్ శ్రీనివాస్ ఎంత ఫేమస్ అయ్యారో గజల్స్ మీదను. ఈ మేడం తాలూకు ప్రత్యేకత ఏంటంటే మానవీయ సంబంధాలను గజల్స్ రూపంలో తన సొంత కవిత్వంతో రచించుకున్నటువంటి గజల్స్ని పాడుతూ మానవీయ సంబంధాల మెరుగుకు ఎంతగానో ఆవిడ గజల్స్ అందరినీ కదిలిస్తాయి. ఈరోజు ఈ ప్రకృతి వ్యాలీలో ఈ వినూత్నమైన ప్రక్రియకు మనం శ్రీకారం చుడుతున్నాము. మేడం జ్యోతిర్మయ్య గారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ఆవిడ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమానికి సంగీత సహకారం సితార్ శ్రీ సంజయ్ కింగ్ గారు. ఈయన ఆయుధము పెద్దదే. గజల్స్కి సితారు చలికి భోగి మంటలాంటిది అనమాట. అది ఉంటే అది అవుతుంది. ఇంకా గజల్స్కి హార్మోనియం ఉంటే ఇంకా భోగినాడు పిండి వంటలు ఉన్నట్టే. ఏదైనా సంజయ్ కింగ్ గారు ఈరోజు మనకి గజల్స్ మీదను సితారా ప్లస్ తబలా కూడా ఆయనే వాంచాలని నేను కోరుకుంటున్నాను. కీబోర్డ్ కూడానా? 3 మీరే చేస్తే పోలే, త్రిమూర్తులు అవుతారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మేడం గారి కార్యక్రమాలకి సుమారు 20కి పైచిలకు కార్యక్రమాలకి సంజయ్ కింగ్ గారు సంగీత సహకారం అందించారు. అంటే వీళ్ళ మిత్రత్వం ముందు నుంచే ఉంది. థ్యాంక్ యూ. మీరు తబలా వాయించడం కూడా ఒకరోజు చూడాలి మేము. పెట్టే ఇచ్చే ఆల్ ఇన్ వన్. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ